ప్రియమైన అర్జునుడు సోదరులు తల్లితో సహా అగ్నికి ఆహుతి అయిపోయారు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది ఏముంటుంది? కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు, దాటలేరు. అందరూ అనుభవించాల్సిందే. ఎవరెవరి విధిని వాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళు రాసిపెట్టుకున్నటువంటి తలరాతను ఎవరి నుంచి తప్పించడానికి వీల్లేదు. నిన్న తినింది భోజనం శరీరానికి అంటినట్టుగా, ఈరోజు తినింది రేపు అంటేటట్టుగా పూర్వజన్మ చేసుకున్నటువంటి మహాపాపాలన్నీ కూడా ఈ జన్మలో మనం అనుభవించక తప్పదు. కొంతమంది సుఖంగా అనుభవిస్తారు, కొంతమంది దుఃఖంతో అనుభవిస్తారు. అయ్యో, నా కూతురైనటువంటి ద్రౌపదిని అర్జునునికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. నేను చేసిన ప్రతిజ్ఞ పనికిరానేదిపోయింది. ప్రతిజ్ఞ చేశాను, ఇక లోకాలకు నేనేం చెప్పాలి? రాత్రి పగలు కూడా నాలో నేనే కుమిలిపోతున్నాను. అర్జునుడికి ఇవాళ నా కూతురు, పుట్టబోయే కూతురు అనుకున్నా, ఏం చేసేది? పుణ్యాత్ములైన వారిని పూజించి ద్రోణుని చంపగల కొడుకును కూడా కన్నా నేను. అర్జునుడికి పట్టమహిషి కాదగిన కూతురును కూడా నేను కన్నాను. ఈ విషయం లోకానికి తెలుసు. ఈ విషయాన్నే యాజమహర్షి కూడా చెప్పాడు. నీకు అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఏది జరిగింది నాకు? యాజమహర్షి పుత్రకామేష్టి యాగం చేసి ఈ పిల్లలిద్దరినీ నాకు ప్రసాదించాడు. అగ్నిపుత్రులు వీళ్ళు. వారు పుట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. కానీ అర్జునుడు మరణించాడు అని నేను ఇప్పుడేం చేయాలి అని దుఃఖించాడు. అసలు నేనేం చేయాలి? నా ప్లాన్ అంతా పోయింది, తల్లకిందలైపోయింది. ఆవిడే తినింటే కడుపులోనే పుట్టేది నా కూతురు, నా కొడుకు. కిల్లి వేసుకుందట ఆ టైంలో. యాజలు చెప్పారప్పుడు ఆ పురోహితుడు, అమ్మా తల్లి నోరు కడుక్కొని తినమ్మా ఇది అంటే, లేదు కిల్లీని బయట ఉమ్మేయలేను, నాకు చాలా ఇష్టము అని అనిందట. మళ్ళీ రోధించింది, నాకు నేను తల్లిగానే ఉంటాను వాళ్ళకి అనింది. అది ఏం మహా ఇచ్చినప్పుడు తినాలి కదా, తినింటే ఎంత బాగుంటుంది. ఏదో కథ అంతా అడ్డం తిరిగాము, ఎవరికి తెలుసు? అర్జునుడు బతికేవాడేమో. మనం కొంచెం ఇట్లా యోచన చేసుకుంటాం, కథ అంతా కొంచెం ఇట్లా తిప్పుకుంటాం మనం ఎప్పుడూ అంతే. ఇది జరిగింటే ఇది ఉండొచ్చు, అది జరిగింటే ఇది ఉండొచ్చు. ఈ దరిద్రాలు కిల్లి అప్పుడే వేసుకోవాలనా? యజ్ఞం జరుగుతుంది ఇప్పుడు వేసుకోవద్దని వేసుకొని ఇక్కడ ఇంతలా పెట్టుకోవటం కిల్లి ఉప్పని. మధ్య మధ్యలో కొంచెం కొంచెం రసం మింగుతూ ఉండేది. పాంచాల ఇది వినాలి మీరు. దీన్ని కొట్టేయకూడదు, ఎవరు కొట్టేయకూడదండి. నా అభిప్రాయం నేను చెప్పుకుంటే మీకేంటి? నా అభిప్రాయాలు ఎంతో వేదాంతంలో చెప్పినట్టు వినటంలే. ఇది కూడా అంతే, కిల్లి వేసుకోవద్దు అని అర్థం. అంతే. ఎంత అపాయమో చూడండి కిల్లి వేసుకుంటే. అప్పుడు పాంచాల పురోహితుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు, మహారాజా ఎందుకు దుఃఖిస్తారు? అర్జునుడు చనిపోయింది, మీ ఆవిడ కిల్లి వేసుకుంది, ఎందుకు దుఃఖిస్తారు? విచారించకండి. ఏదో వేసుకుంది కిల్లి, వదిలేయండి. పాండవులు పెద్దల మాటను పాటించేవారు. వాళ్ళు ధర్మాత్ములు. వారు ఎప్పటికీ నశించరు, ఓడిపోరు. పాండవులు పోయారని ఎందుకు ఏడుస్తారు? మీ ఆవిడ ఒక్కాకి వేసుకుందని ఏడ్చండి, అంతేగాని వాళ్ళు పోయారని ఎందుకు ఏడుస్తారు మీరు? ఇది నేను గ్రహించిన సత్యం. బ్రాహ్మణులు కూడా ఈ సత్యాన్ని అంగీకరించారు కూడా. బ్రాహ్మణులంతా మాట్లాడుకుంటున్నారు. అసలు నీ భార్య సంగతి చూసుకో ఫస్ట్. నీ భార్య ఆ రోజు అట్లా చేయకపోయిందంటే పాండవులు బతికేవారేమో. ఈ కిల్లీకి పాండవులు బతకటానికి సంబంధం ఏముంది నాకు అర్థం కాలే. సరేలేండి, వేద మంత్రాల్లో కూడా నేను ఈ సత్యాన్ని విన్నాను. అది వినిండొచ్చు, ఈ కథ వేరు వినిండరు.
మీరు చింతించకండి. వారు ఎక్కడో ఒక చోట జీవించే ఉన్నారు. తథాస్తు, మంచి పని చేశాడు. వారు తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఇందులో అనుమానం లేదు. పాండవులు తిరిగి వస్తారని, అంతా శుభమే జరుగుతుందని నాకు తెలుస్తుంది. పాండవులు ఇక్కడికి రావటానికి ఒక ఉపాయం కూడా చెప్తున్నాను, వినండి. ఉన్నారు ఎక్కడో. క్షత్రియ వివాహాలలో స్వయంవరం ఉత్తమమైనటువంటి మార్గం కనుక స్వయంవరం ప్రకటించండి. ఈ వార్తను విని పాండవులు చాలా దూరంలో ఉన్నా, చాలా దగ్గరగా ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే కుంతీదేవితో కలిసి తప్పకుండా ఈ స్వయంవరానికి వస్తారు కనుక ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించండి అన్నాడు రాజపురోహితుడు. రాజపురోహితుడు చెప్పాడు, ఎప్పటికీ మీరు స్నేహితులే. అర్జునుడిని చూస్తే, అర్జునుడి నుంచి నువ్వు ఓడిపోయినప్పటికీ అర్జునుడిని చూస్తే నీకు ప్రాణం. అందుకని నీవు ఎప్పుడో మనసులో సంకల్పించుకున్నావు అల్లుడు అని. ఆ విధమైనటువంటి మంచిగా నీ మనస్సు సంకల్పం బాగా ఉంది. పాండవులు ఎక్కడైనా ఆ మేడం చిన్నగా ఆ ఇంట్లో కాలిపోతారా? ఏమిటండి ఇది? ఇది 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 నమ్మదగిన విచారమేనా? అసలు చెప్పదగిన విచారమేనా? నమ్మదగిన విచారమేనా? ఆ మంటలో కాలిపోతారు వాళ్ళు. వాళ్ళు పంచభూతాలు, మీకేం తెలుసు అని రాజపూజ చెప్తున్నాడు. ఆ విచారం ఎక్కడైనా కద్దా? మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఈ అగ్నిపుత్రి కూతుర్ని మీకు ఒకటే బాధ, నీ భార్య కడుపులో పుట్టలేదని. పర్వాలేదు, ఆ అగ్నిలో పుట్టింది కదా కృష్ణే, ద్రౌపది. అందుకని ఆ స్వయంవరానికి వస్తారు. వదలండి, ఇక మీ భార్య సంగతి మీ ఊరికే అనద్దండి. ఆ మాటలు విని ద్రుపదుడు ఎంతో ఆనందించాడు. ఆ మాటలు వింటూనే ఆనందం అయిపోయింది. అయితే పాండవులు బతికారు, ఎక్కడున్నా వచ్చేస్తారు. వెంటనే ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. పాండవులను చూడాలని చాలా ఆశ. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా అల్లుడిని చేసుకోవాలని చాలా ఇష్టపడుతున్నాడు పాపం. ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎంత బాగుంటుంది అల్లుళ్ళు, వాళ్ళందరూ నాకు అల్లుళ్ళు అయిపోతారు అనుకున్నాడు మనసులో. ఏ దేవత ఎక్కడ పలికిందో తథాస్తు పలికేసింది. ఇది విశేషం అని నియమశీలి అయినటువంటి బ్రాహ్మణుడు పాండవులకు స్వయంవరం గురించి మరింత సమాచారాన్ని, ఆ బ్రాహ్మడు చెప్పే కథ ఇదంతా. ఆయనకు ఆ కిల్లి సంగతి ఎట్లా తెలిసిందో, లక్క ఇంట్లో కాలిపోయింది అదంతా చెప్పాడు. బాగుంది. తిరుపతిని గెలిచింది, అది కూడా బాగుంది, అది బాగుంది. ఆ ద్రోణాచార్యుడికి రాజ్యం 2 భాగాలైంది, అది కూడా తెలిసింది. ద్రోణాచార్యుడు మరి ద్రుపదుడి కొడుకుని దృష్టోద్యుమ్నుని తీసుకొచ్చి పాఠాలు నేర్పుతున్నాడు కూడా, అది కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి. ఈ కిల్లి దీనికి ఎట్లా తెలిసింది తెలియదు నాకు. ఇదంతా రహస్యాలు జరుగుతాయి కదా. ఈ బ్రాహ్మడికి కిల్లిది కూడా పాండవులకి అంటించాడు. వాళ్ళు కూడా అనుకున్నారు ఏంటి అట్లంటే అని. సరేలేండి, వాళ్ళకి ఎందుకు అంటించాలి, ఎప్పుడైనా అంటిస్తాం మళ్ళీ తర్వాత. చాలా కథ ఉంది కదా, చూసుకుందాం, ఎప్పుడో ఒకసారి అంటించుకుందాం. మరింత సమాచారాన్ని ఇలా తెలిపాడు. స్వయంవరము అని చెప్పటం కాక, ఆ స్వయంవరం పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోహిణీ నక్షత్రంలో జరుగుతుంది. ఈ రోజు నుంచి లెక్కేస్తే కేవలం 75 రోజులు వ్యవధి మాత్రమే ఉంది. చాలా సంతోషం. ఈ అద్భుతమైనటువంటి ఈ స్వయంవరాన్ని చూడాలని అక్కడికి దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు చేరుతున్నారు. కనుక అమ్మ, నీ కొడుకులు అందమైన వారు, మహాత్ములు, వీరిని అక్కడికి తీసుకొని వెళ్ళు. వీరిలో ఎవరైనా సరేనే ఆ పాంచాల రాజకుమారి పెళ్లి చేసుకోవచ్చు. పాంచాల రాజకుమారి సాధారణం కాదు, అది మహాదేవపుత్రి. అది బహుశా నాకనిపిస్తుంది అర్జునుడే పెళ్లి చేసుకోవచ్చు. విధి ఎలా నడిపిస్తుందో ఎవడూ తెలుసుకోలేడు కదమ్మా.
అందుకని నేను చెప్పిందంత కథ అంతా విన్నారు కదా. ఈ కథ ప్రకారంగా మీరు అక్కడికి వెళ్ళండి. విధి నిర్ణయాన్ని ఎవడూ గ్రహించలేడు కదమ్మా. అందుచేత నువ్వు నీ బిడ్డలతో కలిసి అక్కడికి వెళ్ళండి. పాంచాల దేశం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది, దగ్గరలో ఉండండి. ఆ దేశపు రాజు ద్రుపదుడు, మీకు తెలిసే ఉంటుందిలేండి ద్రుపదుడు. ఎందుకంటే సత్యప్రదుడు ద్రుపదుడు, సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉంటాడు, బ్రాహ్మణులను ఆదరిస్తూ ఉంటాడు. ఆయనే కాకుండా అక్కడి ప్రజలు కూడా బ్రాహ్మణులను ఆదరిస్తారు, అతిథులను గౌరవిస్తారు, పూజిస్తారు. వారు శ్రద్ధా భక్తులు గలవారు. అడగకపోయినా సరే ప్రతిరోజు ఆతిథ్యం ఇస్తారు. నేను కూడా నా శిష్యులతో కలిసి అక్కడికి వెళుతున్నాను, మీకు ఇష్టమైతే నాతో రండి, అందరం కలిసి అక్కడికి వెళదాం అన్నాడు ఆ బ్రాహ్మణుడు. వీళ్ళని పాండవులే అనుకోలేదు, వాళ్ళని చూసి అట్లా అనుకుంటున్నా, అంత అద్భుతంగా ఉన్నారు వీళ్ళు 5 మందిలో ఎవరినో ఒకరిని వరించవచ్చు అని. కానీ అర్జున్నే చేసుకుంటాడు, తెలిసినట్టుగా చెప్తున్నాడు, తెలియనట్టుగా చెప్తున్నాడు ఈ బ్రాహ్మణుడు. కానీ వీళ్ళు మాత్రం నోరు మూసుకొని ఉన్నారు, మెదపలేదు నోరు మాత్రం. మేమేం చెప్పలేదు, మేము కాదని చెప్పలేదు, అంతా వింటున్నారు కథలు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు ఎటువంటి గొప్పవాడు, ఆ గొప్పవాడిని ఏంటిది, ఆవిడ్ని చూడాలా, సరే ఏంటోలేండి. అతిథిగా వచ్చిన నియమశీలి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు పాంచాల దేశంలోని విశేషాలనంతా చెప్పుకొచ్చాడు. ఏకచక్రాపురంలో నివసిస్తున్నటువంటి పాండవులకు ఆ దేశాన్ని చూడాలనిపించింది. ద్రౌపది స్వయంవరానికి వెళ్ళాలనిపించింది ఆ కథ అంతా వింటూనే. తన పుత్రులందరినీ మనస్సు అంటే ద్రౌపదిపై నిలిచిందని కుంతీదేవి గమనించింది. అందరికీ నిలిచింది, ఒక్కరికి కాదు, అందరికీ ద్రౌపది మేలు ఆ కథ చెప్తూ ఉండగానే నిలిచిపోయింది. అటువంటి ద్రౌపది ఎక్కడ దొరుకుతుంది? దేవపుత్రి, అగ్నిపుత్రి, అటువంటి శక్తి గలది ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటూ భీముడు కూడా అనుకున్నాడట, బాగుంది అక్కడికి వెళితే బాగుంటుంది, అట్లే అత్తగారిని చూడొచ్చు అట్లా అనుకున్నాడట. నెమ్మదిగా ధర్మరాజుతో ఇలా అంది కుంతి, నాయనా, ఏకచక్రాపురం ఎంతో అందమైన నగరం కదా, బాగుంది. అయితే మనం ఈ బ్రాహ్మణి ఇంటిలో చాలా రోజుల నుంచి ఆనందంగా నివసిస్తున్నాం కదా, ఎలాంటి శ్రమ లేకుండా భోజనము మొదలైనటువంటి సదుపాయాలు ఇక్కడ లభిస్తున్నాయి. భిక్షకు వెళ్ళొస్తే మీరు హాయిగా అన్నము బాగా దొరుకుతున్నది. నా ముద్దు ప్రియుడైనటువంటి భీముడికి ఏదో సరిపడా ఏదో ఇస్తున్నాం, సరిపోయింది. ఏదో తృప్తిగా ఉన్నాడు. మధ్యలో కొంచెం ఆరాటం చేస్తుంటాడు. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి అందమైన వనాలను, ఉద్యానవనాలను ఇప్పటికే చాలాసార్లు చూసాం మనం. మళ్ళీ మళ్ళీ చూడాలంటే మనకు ఉత్సాహం, ఆనందం కలగవు. ఎన్ని మాటలు చూసేది, చూసిందే చూడుకోని ఏమిటి, పాడిందే పాడు కిసబాయి దాస అన్నట్టుగా ఎందుకు, చాలు. మనస్సుకు నచ్చదు కదా, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. పూర్వం మనకు భిక్ష దొరికినట్లుగా ఇప్పుడు దొరకపోవచ్చు కదా. ఎందుకంటే ఎన్ని రోజులని ఒకే భిక్షగాడు ఒకే ఇంటికి వెళ్ళేది. ఇక్కడ మనకు కొత్తగా సంతోషం కలిగించేది ఏదీ లేదు. ఏదో ఈ భిక్షగాళ్ళు ఆడినట్టుగా ఆడుతున్నది ఈవిడ కుంతి. అంటే కదిలించాలని అంతే ఆశ ఇంకేం లేదు. అందుచేత నీకు ఇష్టమైతే, ఎందుకంటే ఈయన ఒప్పుకుంటే కదా కదిలేదు, ఈ పెద్ద రథం ఈయన మహానుభావుడు, ధర్మాత్ముడు, ధర్మరాయ ఒప్పుతేనే ముందు పని, లేకపోతే జరగదు. నీకు ఇష్టమైతేనే మనమందరం పాంచాల దేశానికి వెళదాం నాయనా, అక్కడ కొత్త అందాలను చూద్దాం, మనం ఆనందాన్ని అనుభవిద్దాం. ఈవిడికి ఏమీ లేదు కావలసిగా లేపటానికి. ఇప్పటి వరకు పాంచాల దేశం ఎలా ఉంటుందో కంటితో చూడలేదు కదా. ఎన్నో విశేషాలు ఉన్నాయట, ఎన్నో భవనాలు ఉన్నాయట, ఎన్నో మందిరాలు ఉన్నాయట, ఎన్నో మాయా మందిరాలు ఉన్నాయట. అక్కడికి వెళ్ళి చూస్తాం.
పాంచాల దేశవాసులు మంచి ఆహారాన్ని కూడా పెడతారని వింటున్నాం. ఆ దేశరాజు అయినటువంటి ద్రుపదుడు కూడా బ్రాహ్మణులను ఆదరిస్తాడని, చక్కగా నడుచుకుంటాడని వింటున్నాం కదా. పైగా మనలాంటి వారు ఒకచోటే ఉండకూడదు కదా, ఒక చోట ఉండకూడదు మనం. అందుకని మనంతా అక్కడికి మూట కట్టుకొని బయలుదేరదాం. ఏకత్ర చిరవాసశ్చ క్షమోన చమతో మమ. ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. అందుచేత నీకు ఇష్టమైతేనే మనం పాంచాల దేశానికి వెళదామంది. ధర్మరాజు, అమ్మా నీ ఇష్టమే మా ఇష్టం, నువ్వేం చెప్తే మాకు అదే ఇష్టం. అయితే తమ్ముళ్ళు ఏమంటారో, ఏ ఆలోచన చేస్తున్నారో తెలీదు, ఇంకేం ప్లాన్ చేస్తున్నారో తెలీదు అన్నాడు. అప్పుడు కుంతి పాంచాల దేశ ప్రయాణం గురించి భీమార్జునులు, నకుల సహదేవులను అడిగింది. అందరూ ఆ మాట విని సంతోషంగా అంగీకరించారు. అందరూ ఒకటే పారు అంగీకరించారు. తర్వాత కుంతి తమకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుంది. అందమైనటువంటి పాంచాల నగరానికి పాండవులతో కలిసి వెళ్ళటానికి సిద్ధమైంది. అంతా సర్దుకున్నారు. వాడికి ఏముంది, మూటాముస్తు ఏమీ లేదు అక్కడ. పాపం ఏమని ఉంటే కదా. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు ఏకచక్రాపురం నుండి బయలుదేరేటువంటి సమయంలోనే వ్యాస మహర్షి పాండవులను చూడాలని వారి వద్దకు వచ్చారు. పాండవులు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నమస్కారం చేసి నిలబడ్డారు. వ్యాస మహర్షి వారిని కూర్చోమని చెప్పి తాను కూర్చొని ఇలా అన్నాడు. వీరులారా, మీరందరూ శాస్త్రం చెప్పినట్లుగా ధర్మంగా నడుచుకుంటున్నారు, సంతోషంగా ఉంది. అయితే విప్రులను పూజించాలి, గౌరవించాలి. ఈ సత్కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి, లోపం చేయకూడదు. వారిని ఎప్పుడూ ఆదుకుంటూ ఉండాలి అంటూ వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. ధర్మార్థాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వారికి చెప్పాడు. ఎన్నో విచిత్ర కథలను కూడా చెప్పాడు. ఈయన కూడా కథలు చెప్పారు కొన్ని. తర్వాత ఒక ప్రధానమైన విషయాన్ని ఇలా చెప్పాడు. ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి కథలు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఈ 5 మందికి, పంచపాండవులకి, కుంతి మాతకు చెప్పినటువంటి కథలు బోలెడున్నాయి. అవి తర్వాత చెప్తాను మీకు. బాగున్నాయి అవి కూడా. నాయనలారా, పూర్వము ఒకానొక తపోవనంలో ఒక చిన్న కథ చెప్తున్నారు అక్కడ. ఒక మహర్షికి అందమైన కూతురు ఉండేది. ఏం కథను చూస్తాం దీన్ని. ఆమె సద్గుణాల కలది. పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఆమెకు పెళ్లి కాలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.